ప్రజా గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష పార్టీ నేతలే కూటమి పార్టీ టార్గెట్. సంబంధం లేని ఏదో కేసులో ఇరికించి గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు కుటుంబాల్లో మహిళలపై కేసుల పేరుతో రోడ్డుపైకి తెస్తున్నారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి శృతి మించిపోతున్నాయి. ఇన్నాళ్లు కార్యకర్తలను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అక్రమ కేసుల రూపంలో కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తాజాగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో అణిచివేయాలనే కుట్రలకు మరింతగా పదును పెడుతోంది. పేర్ని నానిపై కక్ష సాధింపు కుట్రతో ఆయన కుటుంబానికి చెందిన గోదాముల్లో తనిఖీలు చేసిన కూటమి ప్రభుత్వం ఏకంగా 4,500 బియ్యం బస్తాలు తగ్గాయని అధికారులు ఏకపక్షంగా నివేదిక ఇచ్చారు. 1,68,00,000 రికవరీ చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే తమ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ, అంతా సక్రమంగా ఉన్నప్పటికీ ఈ వ్యవహారంపై ఓవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూనే మరోవైపు ప్రభుత్వం చెప్పినట్టుగా 1,68,00,000 రూపాయలను పేర్ని నాని కుటుంబం చెల్లించింది. నోటీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే రికవరీగా మొత్తం చెల్లించేయడంతో నిబంధనల ప్రకారం ఆ వ్యవహారానికి అంతటితో పులిస్టాప్ పెట్టేయాలి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వేధించాలన్న ఏకైక కుట్రతో ఆ గోదాం యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధపై అక్రమ కేసు నమోదు చేసింది. ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ పేర్ని నాని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించి గోదాము వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను ఆధారాలుగా సమర్పించింది. గోదాం నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించలేదని వీడియో ఆధారాలతో వాదనను బలంగా వినిపించింది. పేర్ని నాని కుటుంబ వాదనతో న్యాయస్థానం ఏకీభవించి పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇంతటితో ఆగని కూటమి సర్కార్ పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగానే తనయుడు కిట్టుని కేసులో ఇరికించాలని ప్రయత్నించింది. మరోవైపు ఇప్పటికే సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, పేర్ని నాని గోడౌన్ మేనేజర్ మానస తేజ, లారీ డ్రైవర్ మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయులను పోలీసులు అరెస్టు చేశారు. గోడౌన్ మేనేజర్ మానస తేజతో ఎలాగైనా పేర్ని నానిని ఇరికించేలా స్టేట్మెంట్ తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. వారి ప్రయత్నం బెడిసికొట్టింది. నలుగురికి న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఈ నలుగురి అరెస్టుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్ని నానిని A6గా పోలీసులు చేర్చడంతో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర కోణం బయటపడింది. దీంతో పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ న్యాయమూర్తి ఆదేశించారు. ఇక హైకోర్టులో పేర్ని నానికి ఊరట లభించడంతో కూటమి సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. ఎలాగైనా పేర్ని నాని కుటుంబాన్ని అవమానపరచాలనే కక్షతో పేర్ని జయసుధను జనవరి 1న బందరు తాలూకా పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇప్పించారు. స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ న్యాయస్థానంపై గౌరవం ఉండడంతో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. సుమారు 2.5 గంటలకు పైగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న పేర్ని జయసుధను విచారణకు పోలీసులు పిలిచిన తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది.